డబల్ కా మీఠా సూపర్ గాయ్స్. మా పిన్ని డబల్ కా మీఠా చేసింది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. డబల్ కా మీఠా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాకెట్ బ్రెడ్లను తీసుకోండి. ఆ బ్రెడ్ను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ బ్రెడ్ను వేయించడంలోనే ఉంటుంది డబల్ కా మీఠా టేస్ట్. నేను కూడా ఈ స్వీట్ని ఫస్ట్ టైం చేస్తున్నాను. పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నారు. సో ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను డబల్ కా మీఠాని. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే అన్ని బ్రెడ్లు ముక్కల్ని ఇలాగే వేయించుకోవాలి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బ్రెడ్ ముక్కలు వేయించుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు చక్కెరకి 2 కప్పుల వాటర్ వేసుకొని చక్కెర పాకాన్ని రెడీ చేస్తున్నాను. చక్కెర పాకం రెడీ అయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. చక్కెర పాకం మరుగుతున్నప్పుడు ఇలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కెర పాకంలో అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీ దగ్గర కొద్దిగా ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి. కలర్ఫుల్గా డబల్ కా మీఠా ఇంకా సూపర్గా కనిపిస్తుంది మనకి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేయకుండా చేస్తున్నాను. సో కలర్ కూడా బాగుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారనమాట. సో నేను అలాగే చెప్తున్నాను. కొంచెం ఏమనుకోకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే షుగర్ పాకంలో ఈ బ్రెడ్ ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకొని ఇంకా ఒక ప్యాకెట్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోండి. పాలన్నీ బ్రెడ్ ముక్కలకి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిసిన తర్వాత ఇంకా లాస్ట్లో పైన జీడిపప్పులు వేసుకుంటే ఇంకా మన టేస్టీ డబల్ కా మీఠా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మా పిల్లల కోసం బౌల్స్లో వేసి ఇస్తున్నాను. ఈ డబల్ మీఠా ఎప్పుడు రెడీ అవుతుందా అని చెప్పి మాటికి వచ్చి చూస్తూనే ఉన్నారు. 2 డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు. సో ఈరోజు అయితే చేశాను. మా పిల్లలు ఈ డబల్ మీఠాని చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఇక్కడ పిల్లల్ని వీడియో తీసుకుంటానంటే మమ్మల్ని తీయొద్దు అని చెప్పి మొహమాటం పడుతున్నారు. చూడండి, మాకు జడ బాలేదు, మేము రెడీ కాలేదని చెప్పి ఇప్పుడు దూకొని వీడియో కోసం ఒక చిన్న క్లిప్ తీసుకుంటానంటే ఎంతో బ్రతిమిలాడితే వచ్చారు. చూడండి, మా వాళ్ళకైతే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు. వాళ్ళ మాటల్లో ఎలా ఉందో చెప్తారు, మీరే వినండి. డబల్ కా మీఠా సూపర్.